నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఆధునిక ప్రపంచానికి అనుగుణంగా మారిన జీవనశైలి మానవ సంబంధాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. మారుతున్న సామాజిక పరిస్థితుల్లో ఉద్యోగాలు చేస్తున్న పిల్లలు, వృద్ధ తల్లిదండ్రుల మధ్య అంతరం పెరుగుతోంది. నేడు ఉద్యోగం అంటే ఎక్కడైనా రావచ్చు, ఉద్యోగానికి తగ్గట్టు ఎక్కడైనా బతకాలి. ఒకప్పుడు ఎవరో ఒకరు మాత్రమే విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారు. ఇప్పుడు ఊరికొకరు అన్నట్టు అమెరికాలోనో ఇతర దేశాల్లోనో ఉద్యోగం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చాలా మంది తమ తల్లిదండ్రులను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోతున్నారు. తల్లిదండ్రులు ఇష్టపడితే తీసుకెళ్లేవాళ్లు ఉన్నారనుకోండి. కొంతమంది బంధువుల ఇళ్లల్లోనో లేదా ఎటూ దారి లేని పరిస్థితుల్లో వృద్ధాశ్రమాల్లోనో ఉంచి వెళుతున్నారు. మొత్తం నేడు వృద్ధుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని హెల్త్ ఇమేజ్ ఇండియా అధ్యయనం స్పష్టం చేస్తోంది. సరే, ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. దిశాలి కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఈ రోజు మన దిశాలి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు సెల్ఫ్ డిఫెన్స్ ఎక్స్పర్ట్, షీ టీమ్ అఫీషియల్ కోచ్ లక్ష్మి గారు. మరి సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ కి సంబంధించి ఇవాళ ఆవిడ మనకి ఏం తెలియజేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్తే లక్ష్మి గారు. నమస్తే అపర్ణ. ఎలా ఉన్నారు? బాగున్నాను. లక్ష్మి గారు, మరి ఈ రోజు మన సకులకి సెల్ఫ్ డిఫెన్స్ కి సంబంధించి ఎలాంటి టెక్నిక్ ని తెలియజేయబోతున్నారండి? మన సకులకి ఈ రోజు ఎందుకంటే ఒక ముఖ్యమైన విషయం చెప్దాం అనుకున్నా నేను. ఆడపిల్లలకి ఎంత భద్రత లేకుండా అయిపోతుందంటే, ఆడపిల్లలు అనగానే ఏదో వాళ్ళ ఓన్ ప్రాపర్టీ అయినట్టు కొందరు, అందరూ అని కాదు, కొందరు వాళ్ళు అసలు ఎవరో తెలియదు, ముక్కు మొహం తెలియని వ్యక్తులు వచ్చేసి ఆడపిల్ల వెళ్తూ ఉంటే సడన్ గా చేబెట్టి లాగటం, మీద టీ చేయడం, జుట్టు లాగటం. అసలు మొన్న చూసాను నేను, ఈ మధ్య మనం టీవీలో అందరూ చూసే ఉన్నారు. అదే దాన్ని మళ్ళీ వీడియో తీసి పోస్ట్ చేయటం, అంటే మేము చేసిన ఘనకార్యం చూడండి అని. అవును. అలాంటప్పుడు అసలు ఏం చేయాలి? మళ్ళీ వాళ్ళ పేరెంట్ తల్లి ఉంది పక్కన, అమ్మ కూతురు ఇద్దరు వెళ్తుంటే కూడా ఒక వయసుతో పని లేదు, ఆడవాళ్ళు అయితే చాలు, వాళ్ళ అమ్మని చెల్లిని వీళ్ళని కూడా ఆడపిల్లల్ని వయసుతో కూడా పని లేకుండా వాళ్ళని టీచ్ చేయటం. కానీ వీళ్ళు ఏదైనా ఆగి మాట్లాడారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు అంటే అది వేరు. వాళ్ళిద్దరికి ఇష్టమైంది మనం ఏం చేస్తాం, వాళ్ళు మాట్లాడుతున్నారు అంటారు ఎవరైనా కానీ. ఎవరో తెలియని వ్యక్తులు, అవును, ఒక్కళ్ళు కాదు 10 మంది వరకు వచ్చి, అలాంటి టైంలో ఒక్కడిని, అందరూ అవసరం లేదు, ఒక్కడిని పర్ఫెక్ట్ గా కనుక కొట్టగలిగితే మిగతా వాళ్ళందరూ జంపు. అక్కడ నుంచి అక్కడ చేయాల్సిన టెక్నిక్ 5-6 మంది 10 మంది వస్తే ఏం చేస్తారు, ఎలా తప్పిస్తారు నన్ను అడుగుతారు. నేను ఈ డిమో షీ టీమ్స్ ద్వారా నేను ఎక్కువ అవేర్నెస్ క్యాంపులు చేస్తున్నా కదా, ఆ టైంలో అడుగుతున్నారు, ఎలా మేడం 4 వస్తే ఎట్లా, 5 వస్తే ఎట్లా. ముందు అసలు ఒకళ్ళు వస్తే కూడా ఎలా తప్పించుకోవాలో నేర్చుకోరు, చెయ్యరు. 4 వస్తే ఏం చేయాలంటే ఒక్కడిని పర్ఫెక్ట్ గట్టిగా కొడితే మిగతా వాళ్ళు పారిపోతారు. భయం చూడండి, ఈ రోజుల్లో భయం అన్నా ఉండాలి, ఏదైనా కానీ మనిషి ఒక కట్టుబడి ఉండాలంటే భయం అన్నా ఉండాలి, భక్తి అన్నా ఉండాలి. భక్తి ఎలాగూ లేదు నాకు తెలిసినంత, చాలా వరకు ఎక్కడో కొంతమందికి కనీసం భయం అన్నా. ఇప్పుడు మన ప్రభుత్వాలు కూడా అట్లానే ఏం చేసినాయంటే, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లోనే సపరేట్ ఒక వింగ్ లా తీసుకొని షీ టీమ్ అనే భయాన్ని పెట్టారు అనమాట. అది చూసి ఇప్పుడు చాలా మంది నాకు ఫోన్ చేస్తారు, అక్క మీకు అందరికి షీ టీమ్ ఉంది రక్షణ, మాకు బాయ్స్ కూడా హీ టీమ్ పెట్టండి అక్క, హీ టీమ్ కూడా కావాలి మాకు, మేము కూడా బాధపడుతున్నాం అని చెప్పి చాలా మంది మగపిల్లలు నాకు ఫోన్ చేసి అడగడం జరుగుతుంది. చాలా, ఎందుకంటే కొందరు మా పాపం, కొందరు అయితే ఏం చేస్తారు, ఎవరైనా ఒక అబ్బాయి గొడవ చేస్తారు, ఇంకొక అబ్బాయి వచ్చి సేవ్ చేస్తాడు. అవును, చూడండి, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని గొడవ చేస్తున్నాడు, ఇంకొక అబ్బాయి వచ్చేసి వీళ్ళు 2 బీక ఏంటో నువ్వు చేసే పని, మన ఇంట్లో లేరు ఆడపిల్లలు అని చెప్పి, ఆ కామన్ సెన్స్, ఆ వ్యక్తిత్వం అది ఉన్న వాళ్ళు కొందరు ఓకే. కొందరు ఈ పిచ్చి డ్రింకులు కూడా, రకరకాల డ్రింకులు చేసి వాళ్ళకి ఏం చేస్తున్నామో తెలియకుండా ఏదో పెద్ద మేము హీరోల్లాగా ఫీల్ అవ్వ. నిండా చూస్తే వాడు 18 ఏళ్ళు ఉండవు. ఇప్పుడు పెద్ద ఏదో మెచ్యూరిటీ ఉండి 10 సంవత్సరాలు ఉన్నవాళ్ళు కాదు, 17, 18, 19 ఈ 20 years లో పిల్లలతో ఈ మధ్య జరుగుతున్నాయి. మనం దాన్ని మళ్ళీ పెద్ద హీరోయిజం లాగా యూట్యూబ్ లో వీడియోలు, ఫేస్బుక్ లు, వాట్సాప్ లు పోస్ట్ చేయటం. ఒకప్పుడు కాదు, మహిళల్ని దేవతల్లాగా కొలిసి చీర కట్టుకొని కొంగు కప్పుకొని కాముగా వెళ్తుంటే అమ్మ దండం పెట్టి బస్సులో లేచి సీట్ ఇవ్వటాలు, ఇప్పుడు అలాంటివి జరగట్లేదు. అవును, అలాంటివి ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నా. ఇప్పుడు అట్లా ఇద్దరు వచ్చి మనల్ని టీచ్ చేసినా, ఇద్దరు వచ్చి మనం చేయబట్టి లాగినా కూడా ఎలా తప్పించుకోవాలో ఆ టెక్నిక్ చూద్దాం అపర్ణ. తప్పకుండా లక్ష్మి గారు. చూడపర్ణ, ఇప్పుడు రియల్ గా వస్తే ఇట్లా వెళ్ళినప్పుడు సింగిల్ గా వెళ్తా ఉన్నాం, షాపింగ్ మాల్ కావచ్చు, బయట రోడ్డు మీద అయినా కూడా వాళ్ళు వాంటెడ్ గా వచ్చి టచ్ చేసిన వాళ్ళని ఎలా తప్పించుకోవాలో చూద్దాం. వస్తున్నాడు క్యాజువల్ గా, అలా టచ్ చేసి వెళ్ళిపోతాడు. మనం ఏం చేస్తాం, షాక్ అయిపోయి అట్లా చూసి తేరుకునే లోపు ఇంకొక అతను వస్తాడు అక్కడ నుండి. చూడు క్యాజువల్, ఇప్పుడు ఇతను చూస్తున్నాం మనం, ఎవరోనని చూసే లోపు ఇతను వచ్చి చేసాడు. చేసిన చూడు, అక్కడ చెయ్యి పడిందని నడుము మీద చెయ్యి పడిన వెంటనే జస్ట్ లాక్,
అర్థమైందా? చూడు ఇక్కడ ఇంక బ్రేక్ అయిపోతుంది లాక్. ఎట్లా హోల్డ్ మామూలుగా ఉండలేదు. మళ్ళీ ఇంకొకసారి చెయ్యి, ఇక్కడ చెయ్యి వేశాడు, మనం ఇక్కడే ఉంది హ్యాండ్, రెడీగా లాక్. విత్ ఇన్ సెకండ్స్ ఈ పెయిన్ కి బెండ్ అవుతున్నాడు. ఇంకా మనం ఇట్లా అన్నామంటే చెయ్యి ఇరుగుతుంది, ప్లస్ ఇంకా బెండ్ అయిపోతాడు. ఈజీగా మనం ఈ జుట్టు పట్టుకొని బ్యాక్ లెగ్తో అటాక్ ల్యాండ్, కొట్టడం పడేయటం, విత్ ఇన్ సెకండ్స్ పడేసి కొడుతున్నాం. ఈ లోపు మళ్ళీ వస్తాడు ఇంకొక అతను, ఇతను ఫ్రెండ్ ఉన్నాడు కదా ఆల్రెడీ, వచ్చి వెనక నుంచి చేసాడు. వేసిన వెంటనే జస్ట్ టర్న్, వెంటనే ఫాస్ట్ గా టర్న్ అండ్ బ్లాక్. అంటే కదా చేస్తే ఊరుకోం కదా, ఆ చెయ్యి కనీసం తీసేయడానికో నెట్టేయడానికో ట్రై చేస్తాం. అట్లీస్ట్ మనం కొంచెం ఐడియా ఉంది కాబట్టి బ్లాక్ చేసి విత్ ఇన్ సెకండ్స్ లో రిస్ట్ క్యాచ్. ఈ రిస్ట్ క్యాచ్ చేసి ఆపోజిట్ హ్యాండ్ తోపర్న సకులు అబ్జర్వ్ చేయండి మీరు. ఈ హ్యాండ్ పిడికిలు బిగించి చూడండి ఇప్పుడు ఏమవుతుంది అతని హ్యాండ్. జస్ట్ టర్న్, ఏమైనా చూడు ఇక్కడ ఇరుగుతుంది, ఇక్కడ బ్రేక్ అయిపోతుంది హ్యాండ్. చేస్తే ఇట్లా ఉంటుందా ఆడపిల్లల మీద అనేది తెలుస్తుంది. అదేవిధంగా వెంటనే మనం ఇట్లా బ్లాక్ చేయటము, జస్ట్ చిన్ బ్లాక్. ఇతను బ్లాక్ చేసినాక కూడా ఇట్లా ఫోల్డ్. ఆల్రెడీ ఇక్కడ ఆయన పెయిన్ వచ్చేసింది, మనం ఎట్లా కావాలంటే అట్లా వంగుతాడు. ఈ హ్యాండ్ ఫోల్డ్ చేసి అప్పుడు చిన్ను పట్టుకుంటాం. ఈ హ్యాండ్ చిన్ను ఇప్పుడు ఎట్లా ఉన్నాడు అబ్జర్వ్ చేయండి, మన కంట్రోల్లో ఉన్నాడు. ఇతను ఒక చుట్టూ తిప్పి పడేస్తాం ఈజీగా, ఎట్లా తిప్పితే అట్లా తిరుగుతాడు. ఇప్పుడు అంతే, అర్థమైందా? ఈ చెయ్యి పెయిన్ రావడం, లాక్ చేయడం, చిన్ను బట్టి రౌండ్ తిప్పాం. ఇంకా 2 చుట్లైనా తిరుగుతాడు ఈజీగా, మన కంట్రోల్లో ఉన్నాడు కాబట్టి. అతనికి పెయిన్ వచ్చి పడిన తర్వాత అగైన్ కేక్, అవసరమైతే ఇంకో కిక్, జస్ట్ ఎస్కేప్. ఇప్పుడు ఫోన్ చేయండి ఎవరికైనా, పోలీసులకైనా ఎవరికైనా చేయండి. మరి ఏం చేస్తారు ఆ టైంలో? అతను వచ్చి చేసినప్పుడు తప్పించుకోవాలి. వాంటెడ్గా వేశారు వీళ్ళు, అది ఇంకా 2-3 ఉన్నా కూడా ఈజీగా ఎస్కేప్. అర్థమైనా? ఒకళ్ళకి గట్టి మంచి స్ట్రోక్ పడిందంటే ఇంకొకరు రావడానికి కూడా ఆలోచిస్తారు. చూసా కదా పర్ణ, ఇప్పుడు ఈ టెక్నిక్ వల్ల ఇది ఎట్లా అంటే, ఇప్పుడు ఒకటి మామూలుగా కామన్ గా తగులుతారు, ఎందుకంటే కామన్ చూడకుండా తగలడం వేరు, చూసి కావాలని వాంటెడ్ గా తగిలిన వాళ్ళని మనం ఎట్లా చేయాలో చూసాం ఇప్పుడు. ఎందుకంటే ఇతను టచ్ చేసి వెళ్ళిపోయాడు, ఎవరైనా ఇటు టర్న్ చేసేలోపు వాళ్ళ ఫ్రెండే మళ్ళీ అతను ఇంకొక వైపు నుంచి వచ్చి పట్టుకున్నాడు. ఇప్పుడు మనం తేరుకుంటాం కదా, కొంచెం అన్నా అలర్ట్ అవుతాం ఆటోమేటిక్ గా. టక్కున విత్ ఇన్ సెకండ్స్ లో లాక్, హ్యాండ్ లాక్ చేసాం, ఈజీగా ల్యాండ్ చేయగలిగాం అతన్ని. నెక్స్ట్ మళ్ళీ అతను వచ్చినప్పుడు కూడా సింపుల్, మనం వెంటనే రియాక్ట్ అవ్వడం విత్ ఇన్ సెకండ్స్ లో ఫాస్ట్ గా. మనం ఈ కొంచెం ప్రాక్టీస్ ఉన్నట్టయితే స్పీడ్, బ్యాలెన్స్, కంట్రోల్, మనం సేఫ్ గా కంట్రోల్ గా ఉండాలి ఫస్ట్. ఇవన్నీ చిన్న చిన్న ప్రాక్టీస్ వల్ల వస్తాయి, ఈజీగా మనం తప్పించుకోవచ్చు. ఇంకా 2 ఉన్నా కూడా ఏం కాదు, ఈజీగా ఎస్కేప్ కాగలుగుతాం. ఓకే, నాకు కూడా టెక్నిక్ చాలా ఈజీగా అనిపించింది. కాకపోతే ఆ రియాక్షన్ అనేది మీరు చెప్పినట్టు కరెక్ట్ టైంలో అవ్వాలి, కరెక్ట్ టైంలో రియాక్షన్ అవ్వాలి. ఇప్పుడు నడుమే చేసాడు, వెంటనే చెయ్యి వేసి తీసే టైంలో మనం క్యాచ్ చేయగలగాలి. అవును, పోనీ తీసేసినాకైనా ఒకటి చెంపబెట్టి పీకుతాం అనుకోండి, అది వేరే విషయం. అలా కాదు, మనం ఏం చేసినా సరే ఇది కరెక్ట్ గా వెంటనే విత్ ఇన్ సెకండ్స్ లో రియాక్ట్ అయ్యానో ల్యాండ్ చేయగలిగాం. ఒక దెబ్బ కొట్టి వాళ్ళు చేయొత్తి. ఈ మధ్య రీసెంట్ గా జరిగింది, మాకు మా స్టూడెంట్ మా దగ్గర ట్రైనింగ్ అయిన ఆవిడ వాళ్ళ అమ్మాయిని తీసుకుని మార్కెట్కి వెళ్ళింది. తల్లి మా దగ్గర ట్రైనింగ్ అయింది, కూతురు అవ్వలేదు. ఆ అమ్మాయి 9th క్లాస్ చదువుతుంది. వాళ్ళ అమ్మాయి మీదకి ఒక అతను వచ్చి ఇలానే వాంటెడ్ గా టచ్ చేస్తే ఈ అమ్మాయి ఎదురు తిరగడం జరిగింది. అతను కూడా చేయలేపాడు. ఎప్పుడైతే చేయలేపాడు, మేడం అమ్మాయి చెప్పింది, మేడం మీరు ఈటీవీలో చేసిన టెక్నిక్ నాకు గుర్తొచ్చింది. వెంటనే అతన్ని జుట్టు పట్టుకుని మోకాలతో ఒకటి ఇవ్వడం జరిగింది, అతను వదిలేసి వెళ్ళిపోయాడు అని. అప్పుడు అమ్మాయి చెప్పింది, అమ్మ నేను కూడా నేర్చుకుంటాను, నువ్వు నేర్చుకోబట్టి నన్ను సేవ్ చేయగలిగావు అని. కరెక్ట్, అది కొంచెం తెలిసి ఉండాలి ఫస్ట్, ఈజీగా ఎస్కేప్ అవ్వాలి. అండ్ అలా మనం చేయటం వల్ల నెక్స్ట్ టైం వాళ్ళు ఇంకొకరితో అలా బిహేవ్ చేయకుండా అది కూడా గుణపాఠం అవుతుంది. ఇంకొకరి దగ్గరికి వెళ్తే కూడా వీళ్ళు ఏం చేస్తారు అనే భయం అనేది ఉంటుంది కొంచెం. ఆయన అలాంటి భయాన్ని క్రియేట్ చేయగలిగితే ఇలాంటి క్రైమ్స్ అన్ని తగ్గిపోతాయి. అండ్ ఇలాంటి టెక్నిక్స్ ఈ క్రైమ్స్ అన్నిటిని చాలా ఉన్నాయి మనకి, చట్టాలు కానీ అన్ని మనకి లేడీస్ ఉన్నాయి, కానీ మనం కరెక్ట్ గా యూజ్ చేసుకోలేకపోతున్నాం. కొన్ని మిస్యూజ్ అవుతున్నాయి, కొన్ని ఉన్నాయని కూడా చాలా మందికి తెలియదు. అదే అవేర్నెస్. ఇప్పుడు నేను కొన్ని ఏరియాలో ప్రోగ్రామ్ చేస్తే ఈ టెక్నిక్ ఉందని కూడా మాకు తెలియదు మేడం అని అన్నారు. ఇది ఉంది, ఇలా తప్పించుకోవచ్చు ఆడపిల్లలు అనేది కూడా తెలియని వాళ్ళు చాలా మంది. ఇంకా అవేర్నెస్ రావాలి. లక్ష్మి గారు ఇంత అవేర్నెస్ ని అలాగే ఎన్నో సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ ని మా సకులందరికీ పరిచయం చేస్తున్నారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. సకులు చూశారు కదా, ఇది ఇవాల్టి దిశాలి కార్యక్రమం. మళ్ళీ మరో ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
మన దేశంలో వృద్ధుల జీవన శైలి, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై హెల్పేజ్ ఇండియా చేసిన అధ్యయనంలో పలు అంశాలు వెల్లడయ్యాయి. ఉద్యోగం, వ్యాపారం వంటి తీరికలేని జీవితాల్లో ఉమ్మడి కుటుంబాలు, సంస్కృతి దాదాపు దారి తప్పింది. ముఖ్యంగా మెట్రో నగరాల్లో వృద్ధుల పరిస్థితి బాధాకరంగా ఉందని సర్వేలో తేలింది. వృద్ధాప్యంలో ఎక్కువ వివక్షకు గురవుతున్న వృద్ధులు 90% హైదరాబాద్ నగరంలో ఉన్నారట. అలాగే కోల్కతాలో 78%, బెంగళూరులో 60% మంది ఉన్నారు. అలాగే దేశవ్యాప్తంగా చాలా మంది వృద్ధులు మనవళ్లు ప్రేమను పొందలేక మానసికంగా కుంగిపోతున్నారంట. కనీ పెంచి పెద్ద చేసిన పిల్లలు చూపే వివక్ష ఎక్కువ బాధ కలిగిస్తుందంట. సరే, ఈ కార్యక్రమం చూడండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. మీ సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన మీ సఖీ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది శ్రీమతి మంజిర వెంకటేశన్ మనతో ఉన్నారు. మరి సఖులు రాస్తున్నటువంటి సమస్యలకి చక్కటి సలహాలు, సూచనలు ఇస్తున్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మంజిర గారు, ఎలా ఉన్నారండి? బాగున్నాను మేడం. సో మన సఖీ మన కార్యక్రమానికి తన సమస్యను లేఖ ద్వారా రాశారు, చదవమంటారా? నా పేరు గంగా, నేను తురు నుంచి రాస్తున్నాను. నా వయసు 58 సంవత్సరాలు. మా వారు చనిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. ఆయన స్వార్జితం అంతా నా పేరు మీదే ఉంది. నాకు 3 కుమారులు, పెళ్లిళ్ళు అయ్యాయి. 3 దగ్గర 4 నెలలు ఉంటున్నాను. వారికి ఉద్యోగాలు కూడా ఉన్నాయి. 3 దగ్గర తిరగడం ఇబ్బందిగా ఉంది. దీనికి తోడు వాళ్ళ ఆస్తిని కూడా అమ్ముదామని చూస్తున్నారు. అలా జరిగితే నన్ను వీళ్ళు చూస్తారన్న నమ్మకం నాకు లేదు. దీనికి మీరేమైనా చక్కటి సలహా ఇవ్వగలరా అంటూ గంగ గారు అడుగుతున్నారండి. ఇక్కడ తను రాసిన ప్రకారంగా అమ్మా, వాళ్ళ హస్బెండ్ ఆల్రెడీ తన పేరు మీద రాశారు. ఫస్ట్ లీగల్గా, అంటే తను లీగల్గా చెప్పాలి అంటే అమ్మా, లీగల్గా వాళ్ళ హస్బెండ్ మొత్తం తన ఏదైతే ఆస్తులు ఉన్నాయో అన్నీ కూడా వాళ్ళ భార్య పేరు మీద పెట్టారు. సో తను అబ్సల్యూట్ ఓనర్. ఈవెన్ టైటిల్ కూడా లీగల్ గానే పాస్ అయింది, ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ ప్రాపర్టీస్ హస్బెండ్ తినకి రాసేశారు. అంటే మేబీ అది ఎలా రాశారు అని మనకి చెప్పలేదమ్మా. జనరల్గా ఏమవుతుందంటే, ఎవరైనా కానీ ఒక వ్యక్తి తన సంపాదన వీల్నామా త్రూ కానీ గిఫ్ట్కి కానీ తనకు నచ్చిన వాళ్ళకి, అంటే ఇప్పుడు పేరెంట్స్లో కూడా చాలా మంది పిల్లలు ఉంటారమ్మా. ఒక పేరెంట్స్కి ఒక 4-5 ఉంటారు, కానీ అందరికీ సమానంగా ఇవ్వాలి అన్నట్టు ఏమి ఉండదు. ఎందుకంటే వాళ్ళకి అందులో ఎవరెవరు ఇష్టం ఉంటారు, అదే వాళ్ళ స్వార్జితం అయ్యి ఉండి వాళ్ళు సంపాదించుకుంది ఎవరికి ఎంత పెట్టాలి అని. అయితే ఇక్కడ ఏంటి, మొత్తం కూడా వాళ్ళ హస్బెండ్ తన పేరు మీదే రాశారు. మరి అది తనే చెప్తున్నారు కదా తన పేరు మీద ఉంది అని. సో అలాంటప్పుడు వాళ్ళ పిల్లలకి ఏ రైటు ఉండదు లీగల్గా వస్తే అమ్మటానికి, అన్లెస్ వాళ్ళు అమ్మటానికి వేరే వాళ్ళని తీసుకొచ్చి సైన్ పెట్టమన్నప్పుడు ప్రాబ్లం అవుతుంది. సైన్ పెట్టగానే రిజిస్ట్రేషన్ చేయమన్నప్పుడు అది తినే చెయ్యాలి. వాళ్ళ పిల్లలు చేస్తే మాత్రం ఏ మాత్రం కూడా చెల్లదు, ఆ టైటిల్ కూడా పాస్ అవ్వదు. అది లీగల్గా వస్తే అమ్మా. జనరల్గా తను చెప్పే జనరలైజ్డ్ ప్రాబ్లం ఏంటంటే, తనకి పిల్లలు ఉన్నారు, అందరి దగ్గర 4 months ఉంటుంది అనేది. అది ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుందమ్మా. ఎందుకంటే వాళ్ళు ఒక స్టైల్ ఆఫ్ లైఫ్లో ఒకళ్ళ దగ్గర ఉంటూ ఇయర్స్ టుగెదర్ ఉండటం అనేది ఈజీ అనిపిస్తుంది. అంతేగాని నలుగురు పంచుకుంటున్నట్టుగా 4 ప్లేసెస్లో పంచుకోవటం, తను ఒక్కటి ఆ 4 కొడుకుల దగ్గర తిరగాలి అంటే అదొకటి కొంచెం ఇబ్బందికరమైన మాట. సో తనకి సెక్యూరిటీ, ఇప్పుడు ఆల్రెడీ తనకి వాళ్ళు ఫైనాన్షియల్గా 4 పంచుకుంటున్నారు, అట్లనే ఫైనాన్షియల్ సెక్యూరిటీ కూడా లేకపోతే రేపు వాళ్ళు చూస్తారు అనే ఇది ఏమి ఉండదు. అన్లెస్ అంటిల్ తను ఇష్టపడి రిజిస్ట్రేషన్ చేస్తే తప్పితే వాళ్ళు అమ్ముకోగలరు. అదర్వైజ్ తను అమ్మను అంటే మాత్రం వాళ్ళు సంతకాలు పెట్టి కానీ వాళ్ళు ఏదన్నా చేసి కానీ అమ్మటానికి ఉండదు. సో ఇది ఫస్ట్ థింగ్ అమ్మ. లీగల్గా పోయినా ఎట్లా పోయినా కానీ అబ్సల్యూట్ రైట్ మాత్రం తనకే ఉంటుంది. మేడం, మీరు చెప్పినట్టుగా ఇంతకుముందు చూసుకుంటే కనుక ఈ ఆస్తులు అనేవి ఆడపిల్లలకి మగపిల్లలకి వస్తాయని కూడా చెప్పారు మీరు. మరి దీన్ని బట్టి చూసుకుంటే వీళ్ళు ఫోర్స్గా వాళ్ళ మదర్ నుంచి ఈ ఆస్తులు లాక్కునే అవకాశం ఉందంటారా? ఆస్తిలో హక్కుకు వచ్చేసరికి మంచి క్వశ్చన్ అడిగావమ్మా. కాకపోతే ఇక్కడ మీరు అడిగింది ఏంటి, ఆస్తిలో సమాన హక్కు గురించి. సమాన హక్కు అనేది ఒక ఫ్యామిలీలో
పిల్లలు అంటే మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఉంటే వాళ్ళకి ఎవరెవరికి ఎలా పోతుంది అనేది. సో డెఫినెట్గా వాళ్ళంతా క్లాస్ 1 హెయిర్స్ కిందకే వస్తారు. అంటే ఆడపిల్లలకి కానీ మగపిల్లలకి కానీ సమానమైన హక్కు జనరల్ ప్రాపర్టీ రైట్స్లో ఉంటుంది. కానీ ఇక్కడ మనం చూస్తున్న ప్రశ్నలో ఏంటి, తను పాపం ఏజ్ దగ్గర పడుతుంది, ప్లస్ హస్బెండ్ ప్రాపర్టీస్ తిన పేరు మీద పెట్టారు, కాక ఇప్పుడు పిల్లలు అమ్ముతారేమో అనే ఒక భయము, అందరి దగ్గర సమానంగా పోతుంది అని. ఇక్కడమ్మా తన పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోయింది, లీగల్గా ట్రాన్స్ఫర్ అయిపోయింది, రైట్ ఆర్ రాంగ్ లీగల్గా ఆ టైటిల్ పాస్ అయిపోయింది, ఫుల్ రైట్స్ కూడా తనకే ఉంటాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఫుల్ రైట్స్ ఉన్నప్పుడు తనకి నలుగురిలో కూడా తనకి నచ్చిన వాళ్ళకే తను ఇది చేసుకోవచ్చు, ఇచ్చుకోవచ్చు. లేదు అంటే తను ఎవరికి ఇవ్వకుండా తనని లాస్ట్ డేస్లో చూసే వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. అంటే టోటల్ రైట్ తనకే ఉంది. కాకపోతే తన క్వశ్చన్లో అమ్మ తన పేరు మీద పెట్టారు అని అయితే రాశారు. కాకపోతే కొన్ని చోట్ల ఏమైతుందంటే ఒకవేళ గిఫ్ట్ చేసేస్తే వాళ్ళ పేరు మీద అయిపోతుంది టోటల్గా. ఆ రైట్స్ అబ్సల్యూట్ రైట్స్ ఉంటాయి. వీల్నామా త్రూ చేసి కొన్ని కండిషన్స్ కనుక పెడితే, ఇప్పుడు వీల్నామాలో ఏం రాస్తారు, కొంతమంది ఇలా సెక్యూర్డ్గా పిల్లల బదులు భార్య ఎక్కడ సఫర్ అవుతుందో అని ముందు జాగ్రత్త చర్యగా వాళ్ళు బతుకున్నప్పుడే వీల్నామా రాసేటప్పుడు ఏం రాస్తారు అంటే మా వైఫ్ అంటే బతుకున్నంత కాలం తను అనుభవించవచ్చు, పిల్లలు చనిపోయాక 4 పిల్లలకి సమానం, లేదా 4 పిల్లలకి తన ఇష్టం వచ్చినట్టు ఇవ్వచ్చు అని. అంటే తనకెవరు నచ్చితే వాళ్ళకి. ఇలాంటివి ఏమన్నా కండిషన్స్ ఉంటే మాత్రం ఆ కండిషన్స్ ప్రకారంగానే పోవాల్సి ఉంటుందమ్మా. అయితే టైటిల్ ఎలా పాస్ అయిందని అయితే మనకు తెలియదు. ఇక్కడ తన పేరు మీద వాళ్ళ హస్బెండ్ రాశారు అనేది మాత్రం రాస్తున్నారు. సో టైటిల్ ఎప్పుడు కూడా పాస్ అయిపోయాక, టైటిల్ అంటే లీగల్గా పాస్ అయింది, వాళ్ళ హస్బెండ్ స్వార్జితం తన పేరు మీద రాశారు. సో దాని ప్రకారంగా ప్రెసెంట్గా తను ప్రాపర్టీస్ విషయాలు భయపడక్కర్లేదు. ఫైనాన్షియలీ షీఈస్ సెక్యూర్డ్. అంటే ఏ చెయ్యాలన్నా కానీ కొడుకులు కూడా తనని ఒప్పించి చేసుకోవాలి తప్పితే వాళ్ళంతటా వాళ్ళు చేయటానికి, రిజిస్ట్రేషన్ చేయటానికి అయితే లేదు. అమ్మాలని చూసినా కానీ దట్ పార్ట్ కంప్లీట్గా ఆమెకి రైట్ ఉంది. ఇంకా రెస్ట్ వస్తే ఫ్యూచర్ తన లైఫ్కి తనకు ఎట్లా కావాలి అనేది తను చూసుకోవాలి. అంటే ఇందాక మనం చెప్పినట్టుగా వీల్నామాలో ఏమైనా కండిషన్స్, వీలైతే కనుక కండిషన్స్ ఉంటే కండిషన్స్ ప్రకారం పోవచ్చు, లేదా అన్కండిషనల్ వీల్నామా రాసేసి మొత్తము అందులోనే మొత్తం రైట్స్ ఇచ్చేసి నా భార్యకే పూర్తి హక్కులు ఉన్నాయి అని ఇచ్చేసి తనే అనుభవించవచ్చు, అమ్మొచ్చు, తన ఇష్ట అనుసారంగా చెయ్యొచ్చు అంటే మాత్రం జనరల్గా పిల్లలకి 4 పిల్లల్లో తనకి నచ్చిన వాళ్ళకి షేర్ ఈక్వల్ ఇవ్వచ్చు, తనకు నచ్చిన పోర్షన్స్లో ఎక్కువ తక్కువ అంటే తనని చూసే దాన్ని బట్టి కూడా ఇవ్వచ్చు. సో ఇది జనరల్గా లీగల్గా వచ్చేసరికి తనకు మనం చెప్పే సమాధానం అమ్మా. ఓకే మంజర వెంకటేషన్ గారు, మంచి సలహా గంగ గారికి ఇచ్చినందుకు ధన్యవాదాలు. చూసారు కదండి, ఇది ఇవాల్టి మీ సఖి కార్యక్రమం. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. తమ పిల్లల్ని తల్లిదండ్రులు ఎంత ప్రేమగా చూసుకుంటారో వృద్ధాప్యంలో తిరిగి అంతే ప్రేమను ఆశిస్తారు. అందులో తప్పు కూడా లేదు. చివరి దశలో తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవడం, వారిని సంతోషంగా ఉంచడం పిల్లల కనీస ధర్మం. మన సంస్కృతి సాంప్రదాయాలు అవే చెప్తున్నాయి. కానీ నేడు భిన్నమైన పరిస్థితి సమాజంలో కనిపిస్తుంది. నేడు చాలా మంది తల్లిదండ్రులు రోడ్ల మీదో లేదా అనాథాశ్రమాల్లోనో వృద్ధాశ్రమాల్లోనో తలదాచుకుంటున్న పరిస్థితి. పిల్లల ఉన్నతమైన భవిష్యత్తు కోసం ఎన్నో కష్టాలు త్యాగాలు చేసిన అమ్మా నాన్నలకు చివరి దశలో ఆదరణ కరువవుతోంది. మలి సంధ్యలో అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. సరే, ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ రోజు నాతో పాటు లతా గారు ఉన్నారండి. శ్రీనగర్ కాలనీ నుంచి వచ్చేసారు. మన సకులందరికీ చక్కటి టేస్టీ వెరైటీ వంటకాన్ని పరిచయం చేస్తాను అని. మరి ఇంకెందుకు ఆలస్యం, లత గారిని పరిచయం చేసుకొని ఆవిడ మనకు నేర్పించబోయే ఆ వెరైటీ వంటకం ఏంటో తెలుసుకుందాం. నమస్తే లత గారు, ఏం చేస్తూ ఉంటారు? హోమ్ మేకర్. సో ఈ రోజు నాకు మా సకులకి ఎటువంటి వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? ఈ రోజు నేను పాలక్ సోయా గ్రాన్యువల్స్ ఫ్రైని నేను చేయబోతున్నాను. నేను మెయిన్ ఈ డిష్ని ఎందుకు చేయాలనుకుంటున్నానంటే, పాలక్లో మనకి ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. పిల్లలు డైరెక్ట్గా మనం పాలక్ని కుక్ చేసామంటే అంత ఇష్టపడరు తినడానికి. మనం సోయా గ్రాన్యువల్స్ మిక్స్ చేసామనుకోండి, ఆ ప్రోటీన్ ప్లస్ ఇటు కాల్షియం రెండు మిక్స్ అయినాయి అంటే ఎంతో అద్భుతమైన టేస్ట్ ఉంటుంది. అందుకోసం నేను దీన్ని చేసి చూపించాలనుకుంటున్నాను. సూపర్. మరి ఆ వెరైటీ వంటకానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? ఓకే, కరివేపాకు, పసుపు, ఉల్లిపాయలు, పాలక్, సోయా గ్రాన్యువల్స్, కొత్తిమీర, జీలకర్ర,
ఉప్పు, పచ్చిమిరపకాయలు, నూనె, కారం, ఆవాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అజినోమోటో, గరం మసాలా. మరి పాలక్ సోయా గ్రాన్యూల్స్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదండి. దాన్ని తయారు చేసుకునే విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మరి లత గారు ముందుగా ఏం తయారు చేస్తున్నారు? నేను ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఫ్రై పాన్ పెట్టుకున్నాము. ఓకే. పాలక్ అనగానే ఐరన్ చాలా మంచిగా ఉంటుంది, అలాగే మనకి సోయాలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ. ఇవన్నీ కూడా బేసిక్లీ మనం పిల్లలకి ఎక్కువ అని చెప్పేసి కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాం, కానీ ఇవి మహిళలకి ఇంకా ఎక్కువ ఉపయోగపడుతుంది. మదర్ అంటే ఫస్ట్ పిల్లల్ని ప్రిఫర్ చేస్తుంది కదా, ఫస్ట్ పిల్లల కోసం చేస్తాము, ఆఫ్టర్వర్డ్స్ మనం కూడా డెఫినెట్లీ తింటాం ఆ డిష్. సో పాన్ పెట్టేసుకున్నాము. నెక్స్ట్ మనం దీనికి ఆయిల్ వేసుకుందామండి. ఓకే. నూనె వేసుకున్నాము. ఓకే. తర్వాత ఇవేంటో తెలుసండి, మన భారతీయ పోపు దినుసుల పెట్టిలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఆవాలు, తర్వాత జీలకర్ర, ఉల్లిపాయలు వేసుకుందామండి. ఓకే. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము. ఓకే. కరివేపాకు. ఓకే. కొంచెం మనం పసుపు యాడ్ చేసుకుందాము. పసుపు తాలింపులోనే వేసేయకూడదు, మాడిపోతుంది. ఓకే. చక్కగా కొంచెం ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత మనం పసుపు వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఓకే. ఇప్పుడు మనం పాలక్ వేసుకుందాము. ఓకే. మన పాలకూరలో ఎంతో నీరు కూడా ఉంటుంది, వాటర్ కంటెంట్ ఉంటుంది. మనం ఈ పాలక్ మనం ఏదైతే ఫ్రై చేస్తున్నాం కదా, దీంట్లో సాల్ట్ జాగ్రత్తగా వేసుకోవాలి. పాలక్లో సాల్ట్ కూడా ఉంటుంది. పాలకూర చాలా ఫాస్ట్ గా, ఈ ఫ్రై కూడా మనకి ఎంతో టైం పట్టదనమాట, చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. పాలకూర మగ్గిపోయింది, మనం వెంటనే సోయా గ్రాన్యుల్స్ ని యాడ్ చేసుకుందాం. సోయా గ్రాన్యుల్స్ అంటే మనం డైరెక్ట్ గా ఉడికించుకోవాల్సిన లేదు. సోయా గ్రాన్యుల్స్ అంటే మనం ఏంటి అని కన్ఫ్యూజ్ కూడా అవసరం లేదు. మీల్ మేకర్ చూరా అని దొరుకుతుంది మనకు మార్కెట్ లో, అదే సోయా గ్రాన్యుల్స్. దాన్ని చక్కగా మనం ఇలా వేసుకుని కొంచెం వేడి నీళ్ళలో వేసుకుని ఇమీడియట్ గా మనం వెంటనే వడబోసేసుకోవాలన్నమాట. వడబోసుకున్న తర్వాత పాలక్లో వేసుకుంటే చాలా కమ్మగా స్మూత్ గా ఉంటుంది మనకి. ఓకే. ఇప్పుడు మనం కొంచెం కారం వేసుకుందాము. కారం కూడా చూసి వేసుకోవాలన్నమాట. ఓకే. తర్వాత గరం మసాలా, తర్వాత అజినోమోటో కొంచెం. ఓకే. వీటిలన్నిటిని చక్కగా మళ్ళీ ఒకసారి కలుపుకుని, సో ఇది రైస్ లోకి బాగుంటుంది అంటారా, రోటీలోకి కూడా బాగుంటుందా? రోటీలోకి చాలా బాగుంటుంది, రైస్ తో కూడా మనం తినొచ్చు. ఓకే. చక్కగా మనం వైట్ రైస్ తో కూడా తినొచ్చు. కొంచెం కొత్తిమీర మనం ఒక్కసారి అలా లైట్ గా ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఫైనల్ గా డిష్ మొత్తం అయిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకుని అలా కొంచెం ఫ్రై చేసేసుకున్నాం అనుకోండి, కమ్మకమ్మగా ఉంటుంది. టోటల్ గా బాగా ఫ్రై అయిపోయింది అనుకోండి, అంత దాని ఫ్లేవర్ ని మనం మిస్ అవుతాము. కొత్తిమీర అంటే ఎంతో కమ్మగా వాసన వస్తూ ఉంటుంది. ఇప్పుడు మన ఫ్రై రెడీ అయిపోయింది. జస్ట్ మనం సాల్ట్ కొంచెం యాడ్ చేసుకుందాం. ఓకే. సోయా గ్రాన్యువల్స్, పాలక్ సోయా గ్రాన్యువల్స్ ఫ్రై రెడీ. స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఎంత బాగుంది చూడండి, గ్రీన్ గా సోయా గ్రాన్యువల్స్ కొంచెం బ్రౌన్ గా, అందులో బారుగా మనం కట్ చేసేసిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఫ్లేవరు, ఎంత కమ్మటి వాసన. ఇప్పుడు మనం జస్ట్ కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేసుకుందాం. పాలక్ సోయా గ్రాన్యువల్స్ ఫ్రై వేడివేడిగా రెడీ అయింది మీకోసం. టేస్ట్ చూడండి తప్పకుండా. మరి వేడివేడిగా పాలక్ సోయా గ్రాన్యూల్స్ ఫ్రై రెడీ అయిపోయిందండి. దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. పాలక్ సోయా గ్రాన్యూల్స్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: పాలకూర, సోయా గ్రాన్యూల్స్, తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, కారం, నూనె, ఫ్లేవరింగ్ సాల్ట్, గరం మసాలా. పాలక్ సోయా గ్రాన్యూల్స్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా మరుగుతున్న నీళ్లలో సోయా గ్రాన్యూల్స్ వేసి వడగట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి, నూనె కాగిన తరువాత ఆవాలు, జీలకర్ర వేసి, తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి,
కరివేపాకు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. తరిగిన పాలకూర కూడా వేసి అందులో పాలకూర కూడా మగ్గిన తరువాత ముందుగా ఉడికించి పెట్టుకున్న సోయా గ్రాన్యూల్స్ వేసి బాగా కలిపి కారం, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. పైనుంచి ఫ్లేవరింగ్ సాల్ట్ బాగా కలుపుకొని సర్వింగ్ డిష్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పాలక్ సోయా గ్రాన్యూల్స్ ఫ్రై రెడీ. మరి చూసారు కదండి పాలక్ సోయా గ్రాన్యూల్స్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను. చాలా టేస్టీగా ఉందండి. టేస్ట్తో పాటు మనకి హెల్తీగా కూడా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇందులో మనం పైన ఫ్లేవరింగ్ సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనేది మనకి చాలా బాగా తెలుస్తుంది. అండ్ సోయా గ్రాన్యూల్స్ కూడా చాలా చక్కగా సాఫ్ట్గా, అట్ ద సేమ్ టైం కొంచెం క్రంచీగా కూడా చాలా టేస్టీగా ఉందండి. సో డెఫినెట్గా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. దీనిలో ఏంటంటే అన్ని ఫ్లేవర్స్ చాలా చక్కగా తెలుస్తున్నాయండి. సూపర్ టేస్టీగా ఉంది కాబట్టి డెఫినెట్గా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, టేస్ట్ చేయండి. మరి ఇంత చక్కటి వెరైటీ వంటకాన్ని నాకు మా సఖులందరికీ పరిచయం చేసినందుకు ధన్యవాదాలు లత గారు. ఈటీవీ టీం అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి మా సఖులందరి తరపున. ఎందుకంటే మాకు ఇంత చక్కటి అవకాశాలను ఇచ్చి మమ్మల్ని కూడా ఒక హౌస్ వైఫ్ను కూడా అందరికీ పరిచయం చేస్తున్నందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము. థ్యాంక్ యూ. అండ్ అలాగే శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్ హైదరాబాద్, విజయవాడ, ఖమ్మం, ఏలూరు, గుంటూరు, వైజాగ్ వారి తరఫు నుంచి ఈ గిఫ్ట్ మీకోసం. థ్యాంక్ యూ. చూసారు కదండి, మరి లత గారు లాగానే మీరు కూడా మీకు తెలిసిన వెరైటీ వంటకాలన్నింటినీ మా సఖులకు పరిచయం చేయాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన మా ఫోన్ నంబర్ 0402355556540. మరి చూసారు కదండి, ఇది ఈనాటి వంటల సందడి కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. నేటి సామాజిక పరిస్థితుల్లో వృద్ధాప్యం శాపంగా మారుతోంది. గతంతో పోలిస్తే నేడు వృద్ధులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. కొడుకులు, కూతుళ్ళు కూడా వృద్ధులను చూసే కోణంలోనూ మార్పులు వచ్చాయి. ఒకటి కాదు, రెండు కాదు, అనేక రూపాల్లో వేధింపులు ఎదుర్కొంటున్నారు. చిత్కారాలను భరిస్తున్నారు. మహిళా వృద్ధులు మరిన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారు. కొంతమంది ఇంట్లో కన్నా వృద్ధాశ్రమంలోనే ప్రశాంతంగా బతుకుతున్నారు. వృద్ధాశ్రమాల్లో ఉంటున్న వృద్ధుల్లో చాలామంది ఒంటరిగా, దిగులుగా ఉంటున్నారంట. మనవళ్లతో ఆడుకోవాలనే కోరిక నెరవేరకపోవడం కూడా వారి ఆందోళనకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. సరే, ఈ కార్యక్రమం చూడండి. మరిన్ని విషయాలు మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. నగానట్ర కార్యక్రమానికి స్వాగతం. సక్లు, ఇవాళ మన నగానట్ర ఎక్కడికి వచ్చేసిందో తెలుసా? మద్రా నగర్లోని జ్యువెలరీ డిజైనర్ సచ్చు గారి ఇంటికి వచ్చేసింది. మరి సచ్చు గారు డిజైన్ చేసిన జ్యువెలరీస్ లో మనకే కలెక్షన్స్ పరిచయం చేస్తున్నారు, అడిగి తెలుసుకుందాం. నమస్కారం సచ్చు గారు. నమస్తే. ఇవాళ నగానట్రలో మా సక్లకు ఎలాంటి కలెక్షన్స్ చూపిస్తున్నారు? ఆక్సిడైజ్ సిల్వర్ హ్యాంగింగ్స్ చూపిస్తాను, కొంచెం డిఫరెంట్ గా. ఓకే, ఫ్యాన్సీగా. ఓకే అండి, ఫస్ట్ కలెక్షన్ చూద్దామా? ఇది వచ్చేసరికి మనకి పైన ఒక రౌండ్ స్టడ్ తీసుకున్నాను. దాంట్లో కూడా మొత్తం చూసారంటే చిన్న చిన్న డిజైన్స్ కంప్లీట్ గా ఇచ్చేసాను అనమాట. ఇచ్చేసి మళ్ళీ కిందకి వచ్చేసరికి ఏం చేశానంటే కొంచెం లెంగ్తీగా తీసుకుని ఈ రెండింటికి గ్యాప్ మధ్యలో ఒక చిన్న మళ్ళీ హ్యాంగింగ్ ఇచ్చాను అనమాట. జస్ట్ ఒక లీఫ్ షేప్ లో హ్యాంగింగ్ చుట్టూతో ఇదిగో చూసారంటే కూడా మనకు కావాలి ఇది వద్దు అంటే కింద మనం ఏదైతే ఈ బుట్టకి ఇచ్చామో హ్యాంగింగ్, సేమ్ హ్యాంగింగ్ మళ్ళీ ఇక్కడికి ఇచ్చాము. సో దట్ అది కదిలినప్పుడు అది కొంచెం డిఫరెంట్ లుక్ వస్తుంది అనమాట మనకి. అండ్ కిందకి వచ్చేసరికి బుట్ట మీద కూడా మీరు చూసారంటే ఫుల్ డిజైనింగ్ ఇచ్చాను. పైన మొత్తం ఫ్లవర్స్ ఇచ్చాను, కిందకి వచ్చేసరికి ఒక లత లాగా ఇచ్చి అటు ఇటు లీవ్స్ లాగా జస్ట్ ఓవల్ షేప్స్ లో అట్లా ఇచ్చాను. ఇచ్చి మళ్ళీ కిందకి వచ్చేసరికి పర్ల్స్ అట్లా కాకుండా సేమ్ ఇదే సిల్వర్ దాంతోటే మనము కింద కూడా మొత్తం డ్రాప్స్ ఇచ్చేసాను అనమాట. సో దట్ మనకు కొంచెం హెవీ లుక్ ఉంటుంది. అండ్ ఇది ఇండో వెస్టర్న్ దాని మీద కూడా వేసుకోవచ్చు. ఈవెన్ క్రాప్ టాప్స్ మీదకి వాటికి అట్లా కూడా మనము ప్లాన్ చేసుకోవచ్చు. క్రాప్ టాప్స్ ఇప్పుడు లెహంగాస్ చాలా ఫ్యాషన్. అండ్ దాంట్లో కూడా సిల్వర్ ఇది వాళ్ళు పిల్లలు ఇష్టపడుతున్నారు. సో అట్లాంటి వాటికి సిల్వర్ జ్యువెలరీ వెళ్ళినప్పుడు మనకి ఇవి లాంగ్ ఉంటుంది కాబట్టి చాలా బాగుంటాయి అనమాట. అవును, లేదు మనకు అవసరం లేదు అని అంటే ఓన్లీ బుట్టని దీన్ని కట్ చేసేసుకుని దీన్ని సెపరేట్ చేసేసి ఈ బుట్టను మళ్ళీ దీనికి అటాచ్ చేసేసేయచ్చు. అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. వేసుకున్నప్పుడు అలా యూజ్ చేసుకుని వేసుకున్నప్పుడు ఇలా ప్లాన్ చేసుకుంటే ఇంకా 2 in 1 గా యూజ్ అవుతుంది. ఓకే అండి,
ఇది మనకి ఎంతలో వస్తుంది? ఇది మనకి 1500 1800 ఆ రేంజ్ లో వచ్చేస్తుంది మనకి. ఓకే, సో సైజ్ ని బట్టి క్వాలిటీని బట్టి కూడా ఉంటుంది కదా. ఓకే అండి, నెక్స్ట్ కలెక్షన్ చూద్దామా? ఇది కూడా పైన ఒక జస్ట్ రౌండ్ తీసుకున్నాను, దానికి మళ్ళీ చుట్టూతా జస్ట్ చిన్న రౌండ్ బీడ్స్ లాగా ఇచ్చాను అనమాట, సిల్వర్ తోటే ఇచ్చి మళ్ళీ ఒక చిన్న డ్రాప్ ఇచ్చాను పర్ల్ తోటి ఇచ్చి దానికి చాన్బాలీని యాడ్ చేసాం. ఆ చాన్బాలి కూడా పైన అంతా ప్లెయిన్ తీసుకున్నాము, కిందకి వచ్చేసరికి డిజైనింగ్ ఇచ్చాను. సో దట్ ఏంటంటే కంప్లీట్ మొత్తం గజిబిజిగా డిజైన్ లేకుండా జస్ట్ ఇక్కడికి వచ్చేసరికి ప్లెయిన్ వచ్చింది, మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మనకి జస్ట్ డిజైన్ వచ్చింది. వచ్చి బుట్ట మీద కూడా చూసారంటే మీకు చిన్న చిన్న పీకాక్స్ లాగా ఇచ్చాను, మొత్తం సైడ్స్ అంతా పీకాక్స్ లాగా ఇచ్చా. పైన ఒక ఫ్లవర్ ఇచ్చి దానికి ఒక రౌండ్ ఇచ్చి చిన్న బాల్స్ ఇచ్చి మళ్ళీ పీకాక్స్ ఇచ్చాను అనమాట. ఇచ్చి కిందకి వచ్చేసరికి మళ్ళీ పర్ల్స్ ఇచ్చేసాను, సిల్వర్ రింగ్స్ ఇచ్చి ఆ సిల్వర్ రింగ్స్ కి చిన్న చిన్న పర్ల్స్ ఇచ్చాము అనమాట. సో దట్ ఏంటంటే మనకి కొంచెం లైట్ వెయిట్ గా కూడా ఉంటుంది. కొంతమంది హెవీగా ఇష్టపడిన వాళ్ళకి లైట్ గా ఉండడానికి లెంగ్త్ ఉండాలి, లైట్ వెయిట్ ఉండాలి. ఎందుకంటే అవి బరువు అయ్యే కొద్ది వాళ్ళు ఇరిటేట్ ఫీల్ అవుతుంటారు, ఎక్కువ టైం వేసుకోవాలన్నా వేసుకోలేదు. అండ్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్స్ ఎక్కువగా నడుస్తున్న ట్రెండ్, ఎప్పటికీ నడిచే ట్రెండ్ కూడా. సో అలాంటి వాటికి ఇంకా సూపర్ చాలా బాగుంటుంది. విత్ అంటే ఇది సిల్వర్ కూడా కంప్లీట్ వైట్ కాకుండా ఆక్సిడైజ్డ్ కాబట్టి మనకి చాలా బాగుంటుంది. ఓకే అండి, ఇది మనకి ఎంతలో? ఇది మనకి అంతేనండి 1800 ఆ రేంజ్ లో వచ్చేస్తుంది. ఓకే అండి, చాలా బాగుంది కలెక్షన్. నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. నెక్స్ట్ కలెక్షన్ ఏం చేసామంటే జస్ట్ మిడిల్ లోకి వచ్చేసరికి ఒక చిన్న ఫ్లవర్ తీసుకున్నా, దానికి చుట్టూతా రౌండ్ బాల్స్ ఇచ్చాను. పైన వచ్చేసరికి మళ్ళీ మ్యాంగో లాగా చిన్న చిన్న మ్యాంగోస్ తీసుకుని చుట్టూతా అది కూడా ఒక ఫ్లవర్ లాగా చేసాం. చేసి మధ్యలోకి ఇది డ్యూయల్ గంగా జమున అని అంటారు అనమాట ఈ షేడ్ ని. అంటే సిల్వర్ ను ఇది 2 కలర్స్ వచ్చినప్పుడు దాన్ని గంగా జమున పాలిషింగ్ అంటారు. సో అట్లా దీన్ని ఏం చేసామంటే గోల్డ్ ఇచ్చి దానికి పర్ల్స్ ఇచ్చాము. ఇచ్చి బుట్ట కూడా మనము స్క్వేర్ షేప్ లో ఇచ్చి దానికి కూడా పీకాక్స్ ఇచ్చాను. మీరు చూసారంటే పీకాక్స్ ఇచ్చి దానికి అంటే కంప్లీట్ బుట్ట కంప్లీట్ లేకుండా అక్కడక్కడ మధ్య మధ్యలో గ్యాప్స్ ఇచ్చా. సో దట్ మనకి ఆ డిజైన్ అనేది ఎలివేట్ అవ్వడం కోసం ఇచ్చి మళ్ళీ కింద గోల్డ్ రింగ్స్ ఇచ్చి దానికి పర్ల్స్ ఇచ్చేసాం మళ్ళీ. సో దట్ ఏంటంటే మనకి డ్యూయల్ కలర్ కనిపిస్తుంది అనమాట, తెలుస్తుంది. అండ్ మనకి మార్వాడి డిజైన్స్ కానీ అలాంటి కలెక్షన్ ఏదైనా వేసుకున్నప్పుడు ఇలాంటివి చాలా బాగుంటుంది మనకి. అండ్ మనకు కూడా ఒక కొత్త లుక్ వస్తుంది వేసుకున్నప్పుడు. అలాంటి బాందీ టైప్స్ ఇప్పుడు బాగా నడుస్తున్నాయి కాబట్టి వాళ్ళకి ఎక్కువగా సూట్ అవుతాయి ఇవి. ఇది మనకి ఎంతలో వస్తుంది? ఇది కూడా అంతేనండి, మనకి 1500 నుంచి 1800 రేంజ్ లో వచ్చేస్తుంది మనకి. ఓకే, సో సింపుల్ గా ఉంది అండ్ చూడటానికి హెవీగా కూడా చాలా బాగుందండి కలెక్షన్. నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తారా? ఇది వచ్చేసరికి పైన ప్లెయిన్ ప్లేట్ తీసుకున్నాను, తీసుకుని దానికి జస్ట్ ఎస్ టైప్ లో డిజైన్స్ తోటి ప్లెయిన్ ప్లేట్ ఏమో సిల్వర్ తీసుకున్నాము, ఇదేమో కొంచెం ఆక్సిడైజ్డ్ గోల్డ్ కూడా ఆక్సిడైజ్డ్ దీంట్లో కలర్ లో తీసుకున్నాము యాంటిక్ ఫినిష్ రావడానికి అనమాట. తీసుకుని మళ్ళీ బుట్ట కూడా అంతే ఆల్టర్నేట్ గా తీసుకున్నాము. ఇక్కడేమో యాంటిక్ ఫినిష్ గోల్డ్ ఫినిష్ ఇచ్చాము, ఇక్కడేమో సిల్వర్. సో సిల్వర్ దాని మీదకి ఏం చేశారంటే ఫ్లవర్ ఇచ్చి లీవ్స్ లాగా ఇచ్చి లతల్లాగా కంటిన్యూటీ ఇచ్చాము. ఇచ్చి మళ్ళీ కిందకి వచ్చేసరికి గోల్డ్ యాంటిక్ పాలిష్ తోటి గోల్డ్ బీడ్స్ హ్యాంగింగ్ చేసాం అనమాట సేమ్. అండ్ మనకి ప్యూర్ సిల్వర్ లో కూడా లేదు కాబట్టి దేనికైనా మ్యాచ్ అవుతుంది, యాంటిక్ కాబట్టి దేనికైనా వెళ్ళిపోతుంది. అవును, అండ్ సింపుల్ గా ఇంకా చైన్ వద్దు, బ్యాంగిల్స్ వద్దు, ఏమొద్దు, ఓన్లీ అవే పెట్టుకుని వెళ్ళిపోవడం అంతే, హ్యాపీగా వేసుకుని వెళ్ళిపోవచ్చు. అండ్ మనకి ఇది లైట్ వెయిట్ లోనే ఉంటుంది కాబట్టి ఎంతసేపు ఉన్నా కూడా ఫంక్షన్స్ లో మనకి ఇంకా ప్రాబ్లం కూడా ఉండదు. ఇది మనకి ఎంతలో వస్తుంది? ఇది కూడా మనకి వచ్చేసరికి 2000 ఆ రేంజ్ లో వస్తుంది. ఓకే, సో కొంచెం డిఫరెంట్ గా ఉంది ఆ పాలిషింగ్ అవన్నీ కాబట్టి 225 లోపు వస్తుంది అనమాట. ఓకే అండి, చాలా బాగుంది. నెక్స్ట్ కలెక్షన్ చూద్దామా? ఇది వచ్చేసరికి లక్ష్మీదేవి పైన మొత్తం స్టడ్ అంతా లక్ష్మీదేవి ఇచ్చాను. సో దట్ లోటస్ లో కూర్చుని పైన నుంచి ఇది చాలా క్లియర్ గా ఉంది మనకి డీటెయిల్డ్ గా. వచ్చి దానికి మళ్ళీ కింద బుట్ట ఇచ్చాము, ఆ బుట్టలో కూడా పైన లీవ్స్ ఇచ్చాము. ఇక్కడ వచ్చేసరికి లతలాగా జస్ట్ ఒక హాఫ్ సర్కిల్ లాగా తీసుకుని దాంట్లో ఫ్లవర్ ఇచ్చి తీగ దానికి ఆకులు అట్లా ఇచ్చామన్నమాట, కంటిన్యూటీ అలా వచ్చింది. వచ్చి కిందకి వచ్చేసరికి సిల్వర్ బాల్స్ ఇచ్చాను, ఒక రింగ్స్ ఇచ్చి దానికి మళ్ళీ జస్ట్ మువ్వలు హ్యాంగింగ్ ఇచ్చామన్నమాట. దీనికి కూడా సింపుల్ గా మనకి కంప్లీట్ అవ్వడానికి. అండ్ సింపుల్ గా ఉంది, చూడడానికి చాలా రిచ్ లుక్ ఉంది. అండ్ ఇంకా అసలు టీనేజర్స్ కి అయితే ఇది ఇంకా ఫేవరెట్ పేర్ అయిపోతుంది ఏమో. చాలా బాగుంది, డిఫరెంట్ గా ఉంది. మెయిన్ ఎందుకంటే సిల్వర్ లో మనకి లక్ష్మీదేవి చాలా తక్కువ ఉంటుంది, మోస్ట్లీ గోల్డ్ వాటిలోనే ఉంటుంది. సో సిల్వర్ లో కూడా అలా ప్లాన్ చేసాం అన్నమాట. చాలా బాగుంది. అండ్ మ్యాచింగ్ మనకి సిల్వర్ బ్యాంగిల్ ఒకటి వేసుకుంటే సరిపోతుంది. అండ్ నలుగురులో స్పెషల్ గా కనిపిస్తారు.
కూడా. ఓకే, ఇది మనకి ఎంతలో వస్తుంది? ఇది కూడా అంతే 2000-2500 ఆ రేంజ్ లో వచ్చేస్తుంది మనకి. చాలా బాగున్నాయండి. ఇవాల్టి నాగా నట్రాలో సత్య గారు సిల్వర్ లోని లేటెస్ట్ కలెక్షన్స్ ని మా సకులకు పరిచయం చేశారు. ధన్యవాదాలు. చూసారు కదా సకులు, ఇదండి ఇవాల్టి మన నాగా నట్ర. మరొక చక్కటి ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. జీవితంలో ప్రతి ఒక్కరూ దాటాల్సిన అనివార్య దశ వృద్ధాప్యం. ఈ రోజు వృద్ధులు ఒకప్పుడు పిల్లలే, నేటి పిల్లలే రేపటి వృద్ధులు. మాతృదేవోభవ పితృదేవోభవ అంటూ తల్లిదండ్రులను పూజించడం మన భారతీయ సాంప్రదాయం. ఇప్పుడు ఆ సాంప్రదాయం కూడా కనుమరుగవుతోంది. జీవితాన్ని ఇచ్చిన వృద్ధ తల్లిదండ్రులను ప్రేమించడం కనీస బాధ్యత, మానవత్వం కూడా. పిల్లలతో పాటు వృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు మరింత చొరవ చూపాలి. వృద్ధులు కూడా ఎక్కువ ఆందోళన చెందకుండా సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా జీవించడానికి ప్రయత్నించాలి. స్నేహితులు, ఆధ్యాత్మిక చర్చలు, పుస్తక పఠనం వంటివి అలవాటు చేసుకుని వృద్ధులకు కొంత ఉపశమనం కలుగుతుంది అని అధ్యయనాలు చెప్తున్నాయి. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 040223556540. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మహిళా మణుల ప్రియమైన కార్యక్రమం సఖీ ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV ఆంధ్రప్రదేశ్ లింక్ ద్వారా కూడా వీక్షించండి.